హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. రైట్ నో నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మనందరికీ తెలిసిందే, రీసెంట్గా 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. దాంట్లో కొరియోగ్రఫీగా జానీ మాస్టర్కి అయితే అవార్డు రావడం జరిగింది. సో వారి వైఫ్ ఆయిషా గారు అయితే మనతో పాటు మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఫీల్ అవ్వడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. మన ఇంట్లో మనిషికి అంటే మా హస్బెండ్కి రావడం అనేది చాలా హ్యాపీ. అది అందరికీ దక్కదేమో, నాకు ఆ అదృష్టం దక్కింది. థ్యాంక్ యూ. అండ్ మేడం ఏంటంటే, మేము మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగినప్పుడు కూడా చూసాం. జానీ మాస్టర్ గారు మరీ స్టేజ్ మీదకి పిలిచి మరి సో ఏంటంటే ఆయన మోకాళ్ళ మీద కూర్చొని కూడా మీకు థ్యాంక్ యూ చెప్పారు. చూసినప్పుడు చాలా మందికి ఏంటంటే అసలు ఇలా ఉంటారా అనిపించింది. అసలు ఏంటి అంత సపోర్ట్ చేస్తారు అసలు మాస్టర్? అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కదండి, ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ అన్నాక వైఫ్, వైఫ్ అండ్ హస్బెండ్ అది కామన్. కాకపోతే ఆయన దాన్ని గుర్తించారు, దానికి చాలా సంతోషం. అంటే అందరు వైఫ్స్ని అందరు గుర్తించకపోవచ్చు. సో ప్రతి ఒక్క వైఫ్ని హస్బెండ్ అనే పర్సన్ గుర్తించి వాళ్ళ కష్టాన్ని కొంచెం ఇలానే చెప్తే ప్రతి ఒక్క వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది అందరి హస్బెండ్స్కి వాళ్ళ వాళ్ళ వైఫ్స్కి కొంచెం గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడు తెలిసింది అంటే మాస్టర్కి ఇట్లా నేషనల్ అవార్డు వచ్చిందని? బేసిక్గా ఏంటంటే నేషనల్ అవార్డు అంటే నాట్ జోక్ అనమాట. సో ఒక మంచి అంటే అందరూ రావాలని కోరుకునే అవార్డు అంటే అలాంటిది వచ్చినప్పుడు మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ ఇది టీవీలో అనౌన్స్ చేసిన తర్వాత తమిళనాడు నుంచి దినేష్ మాస్టర్ కాల్ చేశారు మన జానీ మాస్టర్కి. ఆయన చెప్పారు, ఇమీడియట్గా నెక్స్ట్ నాకు కాల్ చేసి చెప్పారు. ధనుష్ సార్తో మాట్లాడారు. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. తమిళనాడులో మన పేరు రావడం అనేది చాలా హ్యాపీ. సో ఇంకోటి ఏంటంటే మాస్టర్కి అంటే మాస్టర్ చేసే సాంగ్స్ మేము చూస్తున్నప్పుడు అంటే కంప్లీట్గా స్పీడ్ డాన్సెస్ ఉంటాయి, లేకపోతే పవర్ మూవ్స్ ఉంటాయి, అలాంటి డాన్స్ ఉంటుంది. బట్ ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి అంటే ఒక మెలోడీ సాంగ్ చేసినప్పుడు వచ్చింది. సో మీరు ఏమన్నా చెప్పడం జరిగిందా ఏంటి ఈ సాంగ్స్ కాకుండా ఈ సాంగ్స్కి వచ్చిందా? నేనేం చెప్పనండి, నేను అసలు ఇంటర్ఫియర్ అవ్వను కొరియోగ్రఫీలో. మొత్తం ఆయనే హార్డ్ వర్క్ అంతే. అంటే సాంగ్కి తగ్గట్టు ప్రతిదీ ఫాస్ట్ సాంగ్ అని కాదు, కానీ ఏ సాంగ్కి తగ్గట్టు ఆ సాంగ్ హార్డ్ వర్క్ చేస్తారు. సో కంప్లీట్ ఆయనకే ఈ క్రెడిట్ మొత్తం జానీ మాస్టర్కే. నేనేం సజెషన్స్ అసలు నేనేం ఇవ్వను, జస్ట్ అడుగుతారు ఇది ఎలా ఉంది అని అడుగుతారు. బాగుందంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదంటే చెప్పేస్తాను. బాగాలేదంటే ఇది కొంచెం బాగాలేదు అని చెప్తాను. ఇంకోటి ఏంటంటే మేడం, అంటే మాస్టర్ మాకు తెలిసినంత వరకు ఏంటంటే అంటే కంప్లీట్గా ఆయన జర్నీ చూస్తూ ఉన్నాం. డాన్సర్గా, సైడ్ డాన్సర్గా, డీ మాస్టర్గా, తర్వాత కొరియోగ్రఫీ, ఇంత పెద్ద జర్నీలో మీ సపోర్ట్ మేము మొన్న చూసాం. అంటే ఎంతో సపోర్ట్ చేస్తుంటే మాత్రం ఇంత స్ట్రగుల్ ఉంటారు. సో మాస్టర్కి అంటే ఇన్ కేస్ అంటే ఇందాక గణేష్ మాస్టర్ మాట్లాడినప్పుడు కూడా ఆస్కర్ కూడా రావాలి ఫస్ట్ డీ తర్వాత ఏంటంటే ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చిన కొరియోగ్రఫీకి కూడా వచ్చిందని చెప్పారు. సో ఫస్ట్ ఆల్ రెస్పాన్స్ ఎలా ఉంది ఫ్యామిలీలో కానీ లేకపోతే బయట చూస్తున్నప్పుడు మీకు? ఫోన్స్ మీద ఫోన్లు అండి, ఫోన్ల మీద ఫోన్లు. అంటే నేషనల్ అవార్డు వచ్చింది అని అంటే నేషనల్ అవార్డు అంటే మామూలుగా ఒక వాల్యూ ఉంటుంది. అందరూ చెప్తుంటే ఇంకా ఎక్కువ ప్రౌడ్ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు వచ్చి అప్రిషియేట్ చేస్తుంటే అరే నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒకరు మనల్ని ప్రశంసించినప్పుడు ఇంకా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా. అలాగా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అండి. వాళ్ళ మదర్, బ్రదర్ అందరూ చాలా హ్యాపీ. అందరూ వచ్చారు కూడా, రిలేటివ్స్ కూడా కొంతమంది వచ్చారు, వచ్చి విషెస్ చెప్పడం జరిగింది. మా యూనియన్ నుంచి TFT-DDA నుంచి కూడా మాస్టర్కి సన్మానం చేశారు. ఫెడరేషన్ నుంచి, ఫిలిం ఛాంబర్ నుంచి అందరు పెద్దలు వచ్చారు. చాలా బాగా జరిగింది. సో ఫైనల్గా మేము ఏంటంటే మాస్టర్కి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలిసిందే. సో ఆయన సాంగ్స్ కూడా చేస్తూ ఆయనకు అంటే ఇందాక మేము మాట్లాడినప్పుడు ఏమన్నారంటే అంటే మాస్టర్ అంటే ఆయన నాకు ఒక లెటర్ ప్యాడ్ మీద అఫీషియల్గా ఒక అంటే ఇచ్చారని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడారు అసలు? ఇన్ కేసు ఒక జానీ మాస్టర్తో మాట్లాడితే PK గారి నుంచి వెళ్ళి రెస్పాన్స్ ఎలా ఉంది? ఆయన అఫీషియల్గా పెట్టేశారు కదా, ఇంకా రెస్పాన్స్ అని అంటే ఆయన 2 లెటర్స్ పెట్టారు. ఒక లెటర్లో మిగతా అందరూ నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ పెట్టారు, అందులో ఈయన పేరు లేదు. నేను చూసారే జానీ మాస్టర్ పేరు లేదని మర్చిపోయారా అంటే, ఇప్పుడు ప్రొఫెసర్ అంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయన కొంచెం బిజీలో ఉంటారు, మర్చిపోయారేమో అనుకున్నాము. కానీ సపరేట్గా ఈయన గురించి ఇంకొక లెటర్ పోస్ట్ చేశారు. సో దాంతో ఆయన ఏం చెప్పాలనుకున్నారు, మనకి అంటే ఎంతవరకు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది, అంటే తెలుగు వాళ్ళకి రావడం అనేది చాలా గర్వకారణం. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి ఏవైనా అవార్డ్స్ వస్తే ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళని. అలా లెటర్ పెట్టి ఆయన ఏం చెప్పాలనుకున్న అంటే అభిమానం అనేది చూపించేశారు ఆయన, అంతే. దానికి చాలా హ్యాపీ. ఫైనల్గా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వీళ్ళంతా సో అందరూ ఒకే జనరేషన్. బట్ కాకపోతే ఫస్ట్ నేషనల్ అవార్డు జానీ మాస్టర్కి వచ్చింది. సో వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మొన్న యూనియన్ సన్మానం చేసింది మన TFT-DDA, అప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చారు.
ఇప్పుడు దీనికి గణేష్ మాస్టర్ వచ్చారు. సో మాస్టర్స్ అందరూ చాలా హ్యాపీ అండి. యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా అంటే యూనియన్కి వచ్చింది అంటే మాస్టర్కి వచ్చిందంటే ఫస్ట్ యూనియన్కి వచ్చిందంటే నాకు తెలిసి. ఆ యూనియన్లో ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరికీ వచ్చినట్టే, అందరి సహకారంతోనే ఆయన ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. సో ఈ ఛానల్ ద్వారా, దిశ టీవీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే మన యూనియన్లో ఇచ్చిన డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ వల్లనే ఆయన ఈ స్టేజ్కి రీచ్ అవ్వడం జరిగింది. సో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.